పెహల్గాంలో జరిగిన అత్యంత హేయమైన ఉగ్రముఖ దాడిలో అమాయక పర్యాటకులు అసూలు బాయటం మన కళ్ల ముందు ఇంకా మెదులుతూనే ఉంది. మన హృదయాలు ఇంకా బరువెక్కే ఉన్నాయి. దేశభక్తి ఉన్న ప్రతి భారతీయుడు తీవ్రంగా ఖండించిన ఈ సంఘటన నేపథ్యంలో అందరిలోనూ స్ఫూర్తి రగిలించడానికి, క్రూరమైన ఈ చర్యను వ్యతిరేకించే సమూహాలను ఒక త్రాటిపైకి తేవడానికి డీడీ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఈ సాయంత్రం కాలనీలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. బీజేపీ సీనియర్ నాయకులు గౌతమ్రావు గారు, ఇంకా బీజేపీ లీడర్ గోవర్ధన్ రెడ్డి గారు, కరణ్ రెడ్డి వేముల గారు, డాక్టర్ వీణా దిగేకర్ గారు, సీజన్స్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ హరిచరణ్ గారు, అలాగే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సభ్యులు ఎస్బి రామ్ గారు, ఇంకా పలువురు ప్రముఖులు, కాలనీవాసులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ప్రధాని మోదీ గారికి తమ సంఘీభావాన్ని ప్రకటించింది. ఇంకా మీకు మేం తోడుగా ఉన్నాం అనే భావనతో ముందుకు సాగింది. ఉగ్రదాడిని ఏకకంఠంతో నిరసిస్తూ మరణించిన కుటుంబాలకు తమ తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తూ నిర్వహించిన ఈ ర్యాలీ అందరిలోనూ స్ఫూర్తి నింపింది. దేశభక్తి సుమాలను వెదజల్లింది. పాకిస్తాన్ ఉగ్రవాదులు ఏదైతే కాశ్మీర్లో శాంతి నెలకొల్పబడి G70 ఆగిన తర్వాత అక్కడికి టూరిస్టులు పెరగడము, అక్కడ ఆర్థిక పరిస్థితులు మెరుగవడము చూసిన తర్వాత ఓరలేనటువంటి పాకిస్తానీ ఉగ్రవాదులు ఈ యొక్క చర్య చేపట్టారు. ఈరోజు యావత్ భారతదేశం కూడా ఒకటై ఈ యొక్క ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలబడడం జరిగింది. నరేంద్ర మోడీ గారు ఈ యొక్క ఉగ్రవాదం చేపట్టేటువంటి ఎవరైనప్పటికీ కూడా దానికి తగిన మూల్యం చెల్లించక తప్పదని చెప్పారు. వారికి వెన్నుదన్నుగా ఉండవలసిన బాధ్యతగా అందరూ కూడా ఈరోజు యావత్ భారతదేశం ఈ యొక్క కార్యక్రమం చేపడతారు.